రాష్ట్రంలో పడుతున్న వర్షాలపై ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచనలు చేసింది. చేయూత పెన్షన్ల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా కొత్త టెక్నాలజీని అధికారులు అందిపుచ్చుకోవాలని ఆదేశించింది. ఇందిరమ్మ ఇండ్లు రాని వారు బాధపడొద్దని భరోసా ఇచ్చింది. కార్మికుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. చేయూత పెన్షన్ల పంపిణీలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి సీతక్క. పేదరిక నిర్మూలన కోసం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని, ఇందిరా మహిళా క్యాంటీన్లు ఏర్పాటు చేశామని, ప్రమాద బీమా ద్వారా పేద కుటుంబాలకు ప్రభుత్వం తరపున అండగా ఉంటున్నామని చెప్పారు. చేయూత పెన్షన్ల పంపిణీపై ప్రజాభవన్లో అధికారులతో రివ్యూ నిర్వహించారు సీతక్క. మహిళ ఆర్థికంగా ఎదిగితేనే కుటుంబం బాగుపడుతుందన్నారు. ప్రతి అధికారి విధుల పట్ల ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు మంత్రి సీతక్క. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో మున్నేరు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో మున్నేరు వరద ప్రవాహాన్ని పరిశీలించారు మంత్రి. మున్నేరు పరివాహక ప్రాంతాల ప్రజలెవరూ ఆందోళన చెందొద్దన్నారు. అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఖమ్మం నియోజకవర్గంలో ఇప్పటికే 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామన్నారు హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న పొంగులేటి ఇందిరమ్మ ఇండ్లు రాని వారు బాధపడొద్దన్నారు. అర్హులందరికీ ఇండ్లు ఇప్పించే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు. కానీ విని ఎరగని విధంగా ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొస్తామన్నారు పొంగులేటి. మొదటి విడత ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే దాంట్లో భాగంగా 3500 ఇల్లు ఇచ్చాం. నా ఆడబిడ్డలందరికీ ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు చాలా మంది ఆడబిడ్డలు నా ఇల్లు చూడన్నా అంటున్నారు. నిజం, మీ ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇచ్చే బాధ్యత కూడా మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదే. మొదటి విడత ఇచ్చాను. ఇంకా విడతల వారీగా రాబోయే ఇంకా 3 సైజుల్లో ఇంకా 3 సార్లు ఇస్తాను. రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామిని సోమాజిగూడలోని ఆయన నివాసంలో కలిశారు కార్మిక సంఘాల నేతలు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాలు ఇచ్చారు. సమస్యలు పరిష్కరించి కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు మంత్రి వివేక్. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మంత్రికి శాలువాలు కప్పి పుష్పగుచ్చాలతో సత్కరించారు.